క్లీన్ గ్రీన్ ఎనర్జీ హబ్గా ఆంధ్రప్రదేశ్ని తీర్చిదిద్దుకుందామన్నారు చంద్రబాబు నాయుడు. కాలుష్య రహిత ఇంధనాన్ని ప్రోత్సహిద్దామని, భవిష్యత్తులో గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తులు ఎగుమతి చేసే స్థాయికి ఎదుగుదాం, కాలుష్య రహిత ఇంధనాన్ని ప్రోత్సహిద్దాం అన్నారు చంద్రబాబు. ఇంధన రంగంలో అపార అవకాశాలు ఉన్నాయి అని ముఖ్యమంత్రి చంద్రబాబు ఉద్ఘాటన. సిఎన్జి ఆధారిత వాహనాల ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని క్లీన్ గ్రీన్ ఎనర్జీ హబ్గా తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉద్ఘాటించారు. భవిష్యత్తులో గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తులు ఎగుమతి చేసే స్థాయికి చేరుకుంటామని ఆశాభావం వ్యక్తం చేశారు. కాలుష్య రహిత ఇంధన వాడకాన్ని ప్రోత్సహిద్దామని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో పరిశ్రమల స్థాపనకు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించి యువతకు ఉపాధి అవకాశాలు మెండుగా అందేలా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. తిరుచానూరులో ఇంటింటికి పైప్ లైన్ ద్వారా గ్యాస్ పంపిణీ పథకాన్ని సీఎం చంద్రబాబు ప్రారంభించారు. తర్వాత తిరుపతిలోని హోటల్ తాజ్లో AG&P ప్రథమ్ దింక్ గ్యాస్ సంస్థ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని సిఎన్జి వాహనాల ర్యాలీని జెండా ఊపి ముఖ్యమంత్రి ప్రారంభించారు. అనంతరం జపనీస్ పారిశ్రామికవేత్తలతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఇంధన రంగంలో దేశంలోని అతిపెద్ద ప్రైవేట్ సంస్థల్లో ఒకటైన AG&P మరింతగా తమ వాణిజ్య కార్యకలాపాలను విస్తరిస్తున్నందుకు ముందుగా శుభాకాంక్షలు తెలిపారు. తిరుచానూరులో AG&P ప్రథమ దింక్ గ్యాస్ సంస్థ ఏర్పాటు చేసిన డైరెక్ట్ పైప్ లైన్ ద్వారా గ్యాస్ అందించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టి వారితో మాట్లాడానన్నారు. తిరుపతి నుండి నూతన CNG, PNG ప్రాజెక్టులను ప్రారంభించబోవడం సంతోషంగా ఉందన్నారు. గ్రీన్ ఎనర్జీ వల్ల అనేక ఉపయోగాలు ఉన్నాయని, 99 లక్షల కుటుంబాలకు గ్యాస్ సరఫరా చేసేలా ప్రణాళికలు రచిస్తున్నట్టు తెలిపారు. మన రాష్ట్రానికి పుష్కలంగా సహజ వనరులున్నాయి. హైవేలు, సముద్ర తీరం, పోర్టులు, విమానాశ్రయాలు ఉన్నాయి. ఇంటింటికి గ్యాస్ సరఫరాకు 5 కంపెనీలను సంప్రదించాం. 2047 నాటికి స్వర్ణాంధ్ర కోసం పనిచేస్తున్నామని వివరించారు. ప్రపంచవ్యాప్తంగా ఫ్యూయల్ ఎనర్జీలో మార్పులు వస్తున్నాయి. ఒకప్పుడు పొయ్యిలో వంట చేసుకునే వాళ్ళం. స్వచ్ఛమైన, సురక్షితమైన సహజ వాయువుతో కూడిన CNG పైప్ లైన్తో ఇంటికి కనెక్ట్ చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. రాష్ట్రం క్లీన్ ఎనర్జీ, గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తి వాడకంలో ముందుకెళ్లాలి. ఆంధ్రప్రదేశ్ గ్రీన్ ఎనర్జీ హబ్గా మారనుంది. ఇందులో భాగంగా CNG, PNG సహజ వాయువుల కనెక్షన్లు ప్రారంభించాం. AG&P కంపెనీ ప్రస్తుతం రాజస్థాన్, కర్ణాటక, కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో సేవలు అందిస్తోంది. 80 లక్షల మందికి క్లీన్ గ్యాస్ ఇస్తున్నారు. 28 జిల్లాల్లో 1500 CNG స్టేషన్లతో గ్యాస్ అందించగలుగుతున్నారు. AG&P సంస్థ 2030 సంవత్సరానికి 15% మార్కెట్ షేర్ సాధించేలా ముందుకు వెళుతున్నారని, అందుకు వారికి శుభాకాంక్షలు తెలుపుతున్నానన్నారు. మన రాష్ట్రంలోని గోదావరి బేసిన్ ద్వారా 40% సహజ వాయువు ఉత్పత్తి జరుగుతోంది. దీనిని మన రాష్ట్రంలో వినియోగించుకునేందుకు పూర్తి సహకారం అందిస్తాం. 2014-19లో భాగ్యనగర్ గ్యాస్, గోదావరి గ్యాస్, మెగా గ్యాస్, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, AG&P కంపెనీలకు 11,120 కోట్ల పెట్టుబడులతో 99 లక్షల కుటుంబాలకు కనెక్షన్లు మంజూరు చేసేందుకు 8% న్యాచురల్ గ్యాస్ టాక్సేషన్తో అనుమతులు ఇచ్చాం. గత 5 సంవత్సరాల్లో వీటిని నిర్లక్ష్యం చేసి గత ప్రభుత్వం ట్యాక్స్ 24% చేయడంతో ఈ సంస్థలు తమ కార్యక్రమాలు ఆపేసి ఇతర రాష్ట్రాలకు వెళ్ళాయి. తిరిగి మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ట్యాక్స్ను 5% తగ్గించాం. కొన్ని నెలల ముందు శ్రీ సిటీలో గ్యాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ యూనిట్ ప్రారంభించాం. గత 5 నెలల్లో ఈ కంపెనీ 51 కంపెనీలతో సంబంధాలు ఏర్పరచుకుని ఎంతో వేగంగా అభివృద్ధి చెందుతోందని సీఎం చంద్రబాబు అభినందించారు. ప్రపంచవ్యాప్తంగా అనేక మార్పులు వస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు ప్రజలు కూడా క్లీన్ ఎనర్జీ, గ్రీన్ ఎనర్జీ కోరుకుంటున్నారు. ఇటీవల మన ప్రభుత్వం గ్రీన్ ఎనర్జీ పాలసీని ప్రకటించింది. 10 లక్షల కోట్ల పెట్టుబడి, 7.5 లక్షల మందికి ఉపాధి టార్గెట్తో ప్రభుత్వం పనిచేస్తోంది. కేంద్ర ప్రభుత్వం వికసిత భారత్ 2047 లక్ష్యంగా, రాష్ట్ర ప్రభుత్వం స్వర్ణాంధ్రప్రదేశ్ 2047 లక్ష్యంగా పనిచేస్తున్నాయి. భవిష్యత్తులో ఇంధన ఖర్చులు తగ్గించుకోవడం, గ్రీన్ హైడ్రోజన్, క్లీన్ ఎనర్జీ, గ్రీన్ ఎనర్జీ, CNG వంటి వాటిని ఉపయోగించుకోవడం, వాటిని ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలనే లక్ష్యంతో మన ప్రభుత్వం పనిచేస్తోందని సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ
గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టులో భాగంగా విశాఖపట్నంలో ఎన్టీపీసీ జెన్కో గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టుకు 1,80,000 కోట్లతో శంకుస్థాపన చేశారు. అదేవిధంగా రిలయన్స్ సంస్థ బయోఫ్యూయల్ ప్లాంట్ను 60,000 కోట్లతో 500 ప్రాంతాల్లో ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటోంది. గ్రీన్కో సంస్థ కర్నూలు జిల్లాలో సోలార్ విండ్ పంప్డ్ ఎనర్జీ ప్లాంట్ ఏర్పాటు చేస్తోంది. అలాగే కాకినాడ పోర్ట్లో గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్ట్ ఏర్పాటవుతోంది. భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గ్రీన్ ఎనర్జీ హబ్గా మారనుంది. వ్యర్థాల నుండి ఎనర్జీపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాం. మన రాష్ట్రం సిఎన్జికి అనువైన ప్రదేశం. ప్రతి ఇంటికి ప్రతి పరిశ్రమకి సిఎన్జి అందితే బాగుంటుంది. మన ఉత్పత్తులు ప్రపంచ మార్కెట్తో పోటీ పడేలా ఉండాలని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. AG&P కంపెనీ మన రాష్ట్రంలో తిరుపతి, చిత్తూరు, నెల్లూరు, అన్నమయ్య, సత్యసాయి, అనంతపురం జిల్లాల్లో సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ కలిగి ఉంది. రానున్న 5 ఏళ్లలో 10,000 కోట్ల పెట్టుబడితో 10,000 మందికి పైగా ఉపాధి అందించేందుకు కృషి చేస్తోంది. వారికి రాష్ట్ర ప్రభుత్వం సహకారం ఉంటుంది. తాజాగా తిరుచానూరులో డొమెస్టిక్ పైప్లైన్ సహజవాయు సరఫరాను సిఎన్జి ఆధారిత వాహనాలను ప్రారంభించుకున్నాం. గాజుల మండ్యంలో సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ CGD సిఎన్జి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ను, చిత్తూరులో AG&P ప్రథమ్ దింగ్ గ్యాస్ సిఎన్జి మదర్ స్టేషన్ ప్రారంభించడం, నెల్లూరులో AG&P దింగ్ గ్యాస్ LCNG స్టేషన్కు శంకుస్థాపన చేయడం శుభ పరిణామమని సీఎం చంద్రబాబు అన్నారు. ఎనర్జీ సెక్టార్లో భారతదేశానికి మంచి అవకాశాలు ఉన్నాయి. మన రాష్ట్రంలో పంపుడు ఎనర్జీకి మంచి అవకాశం ఉంది. అలాగే సిఎన్జి, న్యాచురల్ గ్యాస్కు మంచి డిమాండ్ ఉంది. వీటన్నిటినీ రాష్ట్ర అభివృద్ధికి అనుకూలంగా మార్చుకోవాలి. తద్వారా రాష్ట్ర అభివృద్ధి చెంది ఇతర రాష్ట్రాలకు పోటీగా నిలుస్తుంది. మన ప్రభుత్వంలో పెట్టుబడిదారులకు స్నేహపూర్వక వాతావరణం ఉంటుంది. పెట్టుబడిదారులు ముందుకు రావాలని సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు. రాష్ట్రంలో ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తున్నాం. ఎరువులు, పురుగు మందులు వాడకుండా వ్యవసాయాన్ని కొత్త పద్ధతుల్లో చేసే సహజసిద్ధంగా పండించేలా వినూత్న విధానాలు అమలు చేస్తున్నాం. తద్వారా ప్రజలకు మంచి ఆరోగ్యం చేకూరుతుంది. కొత్త పద్ధతులు, కొత్త టెక్నాలజీలను అందరూ అందిపుచ్చుకోవాలని సీఎం చంద్రబాబు అన్నారు. రాష్ట్ర ప్రజలకు సిఎన్జి గ్యాస్ అందించేందుకు AG&P కంపెనీ ప్రభుత్వం నుండి సబ్సిడీలు కోరుతోంది. దేవాలయాల్లో కూడా PNG గ్యాస్ వాడేందుకు అనుమతి ఇవ్వాలని అడుగుతోంది. వాటిని పరిశీలిస్తాం. AG&P సంస్థకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా సహకరిస్తుంది. 2047 నాటికి తెలుగు జాతి కూడా పారిశ్రామికంగా నెంబర్ 1గా ఉండాలనేది నా ఆశాభావం. క్లీన్ ఎనర్జీ మా ప్రభుత్వ లక్ష్యం. జపాన్ పారిశ్రామికవేత్తలతో రాష్ట్ర ప్రభుత్వానికి మంచి సంబంధాలు ఉన్నాయి. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని వారిని కోరుతున్నాం. ఎనర్జీ ఖర్చు, లాజిస్టిక్ ఖర్చు తగ్గిస్తూ అలాగే కాలుష్య రహిత ఎనర్జీ మా లక్ష్యం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పొడవైన సముద్ర తీరం ఉంది. పోర్ట్లు, విమానాశ్రయాలు, హైవేలు ఉన్నాయి. పెట్టుబడులకు ఎంతో అనుకూలమైన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. కాలుష్య రహిత సమాజం కోసం మేము కృషి చేస్తున్నాం. 1999లో దేశంలోనే మొదటిసారి విద్యుత్ సంస్కరణలు తెచ్చాం. విద్యుత్ రంగంలో మరిన్ని సంస్కరణలు రావాల్సి ఉంది. సిఎన్జి ఉత్పత్తికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎంతో అనుకూలంగా ఉంటుంది. పెట్టుబడిదారులకు స్వాగతం పలుకుతున్నాం. మన రాష్ట్రం త్వరలోనే గ్రీన్ ఎనర్జీ హబ్గా మారుతుంది. భవిష్యత్తులో గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తులు ఎగుమతి చేస్తాం. ఇంతకుముందు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానంతో ముందుకు వెళ్ళాం. ఇప్పుడు దానితో పాటు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానంతో అడుగులు ముందుకు వేస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. ఈ కార్యక్రమంలో AG&P ప్రథమ్ దింగ్ గ్యాస్ MD CEO ఆలేష్ గుప్తా మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు ఒక PNG కనెక్షన్ ప్రారంభించారని, త్వరలోనే 1,00,000 ఇళ్లకు ప్రభుత్వ సహకారంతో గ్యాస్ కనెక్షన్ ఇస్తామని తెలిపారు. రాష్ట్రంలోని 7 జిల్లాల్లో తమ సంస్థ పనిచేస్తోందని, ప్రజల జీవన నాణ్యతలో మార్పు తెచ్చే సహజ వాయువు పర్యావరణ వ్యవస్థను రూపొందించడానికి 700 కిలోమీటర్లకు పైగా ఉక్కు MDPE పైప్లైన్లను ఏర్పాటు చేశామన్నారు. ప్రస్తుతం తమ కంపెనీ ఆటోమేటివ్ విభాగానికి సేవలందించే 51 CNG స్టేషన్లతో బలమైన నెట్వర్క్ కలిగి ఉందని, అలాగే దేశీయంగా 23,000 గృహాల వంటగదులకు చేరుకున్నామని, కాలుష్య రహిత పర్యావరణం కోసం సహకరించే క్రమంలో 50 పారిశ్రామిక వాణిజ్య వినియోగదారులకు సహజ వాయువును సరఫరా చేస్తున్నామని తెలిపారు. రాబోయే కొద్ది సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్లో తమ పెట్టుబడి రూ. 10,000 కోట్లు దాటనుందని, అలాగే 10,000 మందికి పైగా ఉపాధి అవకాశాలను కల్పించి ఆర్థిక అభివృద్ధికి తోడ్పాటు అందిస్తామని తెలిపారు.
ముఖ్యమంత్రి స్ట్రీట్ సిటీలో ప్రారంభించిన గ్యాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టు రానున్న 3 నెలల్లో అన్ని పరిశ్రమలకు న్యాచురల్ గ్యాస్ అందుబాటులోకి రానున్నదని తెలిపారు. తిరుపతిలో ప్రారంభించిన ఈ కార్యక్రమాలు గ్రీన్ ఎనర్జీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను అభివృద్ధి చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం నిబద్ధతను తెలియజేస్తున్నాయని, పరిశుభ్రమైన పచ్చదనం సంపన్నమైన పారిశ్రామిక భవిష్యత్తు వైపు రాష్ట్ర ప్రయాణంలో ఒక ముఖ్యమైన మైలురాయిగా నిలుస్తాయన్నారు. ఈ కార్యక్రమంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ శాఖల మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి, జిల్లా ఇన్ఛార్జి మంత్రి అనగాని సత్యప్రసాద్, చిత్తూరు ఎంపీ దగ్గుమూడి ప్రసాదరావు, తిరుపతి చంద్రగిరి ఎమ్మెల్యేలు ఆరణి శ్రీనివాసులు, పులివర్తి నాని, ప్రిన్సిపల్ సెక్రటరీ I&I ఎండి దినేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తులు ప్రారంభించుకోవడంతో పాటు ఆ రంగంలో వచ్చే లక్షలాది ఉద్యోగాల కోసం రాష్ట్ర ప్రజలు యువత ఎదురుచూస్తోందని, దానికి ముఖ్యమంత్రి తీవ్రంగా కృషి చేస్తున్నారని ఈ వార్త కథనాంశం.